మానవ శరీరం గురించి మాట్లాడుకుంటే ఏమవుతుందంటమ్మా, ఇప్పుడు నలుగురు ఐదుగురు మనం నిలబడ్డాం అంటే మానవుడు మానవ శరీరాలు అంటారు కదా. మానవుడు అన్న పేరు ఎలా వచ్చిందంటే అమ్మ శివుడు నుంచి వచ్చింది. శివుడు ఆయనకు ప్రతిరూపమే మానవుడు. ఇది నిజం. ఎలా నిజమైంది, ఎలా రుజువు చేయబడ్డదని కూడా మాట్లాడవచ్చును. ఒక సందర్భంలో మీకు గతంలో చెప్పినట్టుగానే సృష్టిలో అమ్మ ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది. ఒక శరీరం నుంచి ఒక శరీరం పుట్టకపోయేది. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తల్లి గర్భం నుంచి వచ్చడం చేయడం అనేది లేదు. ఆ సందర్భం చెప్పాము. కేవలం ఒక తత్వాన్ని తండ్రి వేడి చేసి, అంటే అగ్నిలింగంలో తండ్రి వేడి చేసి, ఆ వేడికి ఒక పరిపూర్ణమైన స్థితి వచ్చాక ఆ అగ్నిలింగంలో నుంచి తండ్రి తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేయడం. ఆత్మలింగంలోకి వేసిన తర్వాత ఆత్మ పరిపూర్ణమైన స్థితికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 తరాలు ఉంటాయమ్మ. మనిషి పుట్టక ముందుకుండే తరం చెప్తున్నాం మీకు. అగ్నిలింగం అనేది ఆత్మ పుట్టుకకి కారణం, ఆత్మ పుట్టడానికి మాత్రమే కారణం. ఈ అగ్నిలింగంలో ఫిల్టరైజేషన్ కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఆత్మలింగంలోకి వేస్తాడు. ఆత్మలింగం అనేది కూడా పరమాత్ముడి యొక్క హస్తంతో ఉన్నది. ఈ ఆత్మలింగంలో కొన్ని రోజులు కొలువై ఉన్నాం కానీ గర్భంలోకి వస్తారు. అంటే తల్లి గర్భం ముందుకు రాకముందుకే 2 గర్భాలు